హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాళ నేను చూపించే రెసిపీ ఒక స్వీట్ ఐటమ్, డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఎవరైనా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలా నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీలో మనం షుగర్ అండ్ బెల్లం రెండూ వేయకుండా డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి బర్ఫీ చేసుకుంటున్నాం. స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో డ్రై ఫ్రూట్ బర్ఫీ నేను చూపించే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే సేమ్ అలాగే టేస్ట్ మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ పర్ఫెక్ట్ అనమాట. టేస్ట్కి టేస్ట్, అలాగే ప్రోటీన్కి ప్రోటీన్. పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఎవరికైనా నచ్చుతుంది ఈ స్వీట్. మరి సింపుల్గా ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. గీ కొంచెం వేడయ్యాక ఆల్మండ్ పావు కప్పు, క్యాషూ పావు కప్పు, రెండు సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే పిస్తా 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని 3 కలిపి ఒకసారి దోరగా వేయించాలి. ఇక్కడ ప్యాన్ అనేది మందంగా పెట్టుకోవాలన్నమాట. సన్నది ప్యాన్ పెట్టుకుంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది మాడిపోతుందన్నమాట. అందుకే మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఇక్కడ బెటర్ అనమాట. కిస్మిస్ 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. అలాగే మెలాన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఇవన్నీ మీకు డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం వేయించుకునేది లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్, ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటేనే అవి బాగా వేగుతాయి, లేకపోతే మాడిపోతుందన్నమాట. అలాగే అంజీర్ 4 to 5 దాకా తీసుకున్నాను. ఫిగ్స్ చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. 1/2 కప్పు దాకా డ్రై కోకోనట్ పౌడర్ వేశాను. మీ దగ్గర లేకుంటే ఇంట్లో బయట మార్కెట్లో డిసికేటర్ కోకోనట్ పౌడర్ ఉంటుంది, అది వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అది కూడా వేసుకొని మరీ ఒకసారి వేయించుకోండి. బాగా వేగాక పక్కన పెట్టేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇవి చల్లారేలోపు డేట్స్ తీసుకోవాలి. 250 గ్రామ్స్ దాకా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంతగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని వేడయ్యాక డేట్స్ పేస్ట్ ఇందులో వేసి కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. మనము కలపకపోతే డేట్స్ పేస్ట్ అనేది మాడిపోయి బర్ఫీ టేస్ట్గా రాదనమాట. ఇక్కడ చూపించే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి రావాలన్నమాట. అయితేనే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. డేట్స్ పేస్ట్ డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారాలన్నమాట. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని స్లైట్గా ఇలా ఒకసారి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్ మిక్స్చర్ చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చూపించిన విధంగా రోల్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ బర్ఫీలాగా కట్ చేసుకోవాలని చెప్పి ఇలా రోల్ లాగా చేసేసుకున్నాను. మీకు లేదు నేను లడ్డులాగా చేసుకోవాలి అనుకుంటే మీరు కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డులాగా చేసుకోవచ్చు. తర్వాత ఇలా వేయించుకున్న గసగసాలు ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని ఒకసారి మొత్తం గసగసాలు టోటల్గా అంటేలా ఒక్కసారి ఇలా రోల్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎలా అంటే ఇక్కడ సిల్వర్ ఫాయిల్ అన్నా లేకపోతే బటర్ పేపర్ ఏదైనా సరే దాంట్లో వ్రాప్ చేయాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్లో ఈ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని ఇలా గట్టిగా వ్రాప్ చేసి 20 to 25 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. అలా అయితే మనకి ఈజీగా బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఇక్కడ మీరు లడ్డులాగానన్నా చేసుకోవచ్చు, బర్ఫీలాగానన్నా చేసుకోవచ్చు. ఏ షేప్ అయినా సరే టేస్ట్ సేమ్, కానీ మనకి షేప్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా వ్రాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో ఉంచి నేను బయటికి తీసానమాట ఈ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచితే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా టెక్స్చర్ వస్తుంది, అలాగే అంటుకోదనమాట. ఈజీగా బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అసలు స్వీట్ షాప్లో ఎలా ఉంటుంది సేమ్ అదే స్టైల్లో టెక్స్చర్ అలాగే ఉంది అనమాట. దాన్ని నేను ఇలా బర్ఫీలాగా కట్ చేసుకున్నాను అనమాట. యూజ్ చేసిన ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్మండ్ తీసుకోవడం వల్ల హార్ట్కి మంచిది, అలాగే ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది, ఐస్కి కూడా చాలా మంచిది. క్యాష్యూస్ తినడం వల్ల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే గాల్ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే పిస్తా తినడం వల్ల హార్ట్కి మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పిస్తా అనేది డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తుంది, అలాగే హిమోగ్లోబిన్ని కూడా పెంచుతుంది.
బ్రెయిన్కి కూడా చాలా మంచిది పిస్తా తినడం వల్ల. అలాగే మెలాన్ సీడ్స్ అనేది స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంచుతుంది. అలాగే ఐ విజన్ అనేది చాలా పెంచుతుంది. మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేది పీరియడ్స్ వచ్చినప్పుడు అలా క్రాంప్స్ అవ్వకుండా మెలాన్ సీడ్స్ తినడం వల్ల చాలా హెల్తీ పీరియడ్స్ అనేది వస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. వైటమిన్ ఈ అండ్ ఫైబర్ కంటెంట్ ఇందులో చాలా ఉంటుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. పంకిన్ సీడ్స్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇవి తీసుకోవడం వల్ల రెగ్యులర్గా అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్క డ్రై ఫ్రూట్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్ చిక్కీలాగా మనము ప్రిపేర్ చేసుకొని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల చూశారు కదా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి. మరి నేను చూపించిన ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.